ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ కానీ మీ యొక్క వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో కానీ ఏమైనా చేంజెస్ చేయాలన్నా, న్యూ పోస్ట్ పెట్టాలన్నా, న్యూ పేజ్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలన్నా, లేకపోతే ఏమైనా సెట్టింగ్స్ కస్టమైజ్ చేయాలన్నా, సో అటువంటి థింగ్స్ అన్ని కూడా మనం వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అయ్యి చేయాలి. సో మనం వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లాగిన్ అవ్వడానికి ఏంటంటే మన డొమైన్ టైప్ చేసి /wp-admin అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏంటన్నా డొమైన్ వెంకటరండా గురించి వెంకటరండా.com/wp-admin అని ఎంటర్ చేసిన వెంటనే మీకు అక్కడ మీ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో మీ యొక్క క్రెడెన్షియల్స్ అయితే లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ డాష్బోర్డ్లో సో నేను ఆల్రెడీ ర్యాంక్ మ్యాథ్ ఇన్స్టాల్ చేసిన గురించి ర్యాంక్ మ్యాథ్ ఓవర్ వ్యూ చూపిస్తుంది. ఓకే, ర్యాంక్ మ్యాథ్ ఓవర్ వ్యూ. సో ఇక్కడ ఏంటంటే నేను ఎలిమెంటర్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. హోమ్ పేజ్ని నేను ఎలిమెంటర్ అనే ఆప్షన్ పేజ్ బిల్డర్ ప్లగిన్ అయిన ఎలిమెంటర్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఎలిమెంటర్ ఓవర్ వ్యూ చూపిస్తుంది. సెట్ ఏ గ్లాన్స్, యాక్టివిటీ, మనకు న్యూస్ ఏంటి, క్విక్గా మనం ఏదైనా పోస్ట్ క్విక్గా క్రియేట్ చేయాలి, డ్రాప్ ప్లాన్ ఉంటే సో క్విక్ డ్రాప్ కూడా చూపిస్తుంది. మనకి ప్రజెంట్ వర్డ్ ప్రెస్ సంబంధించిన ఈవెంట్స్, న్యూస్ కూడా మనకి సో ఇందులో చూపిస్తుంది. సో ఇప్పుడు మన బ్లాగ్ పోస్ట్ అనే కదా, బ్లాగ్ పోస్ట్ యాక్ట్ చూపిస్తుంది అంటే ఇక్కడ మన బ్లాగ్ పోస్ట్లో పోస్ట్. ఓకే, సో ఒకసారి మనం ఈ మెనూలో చూద్దాం ఇవి. సో ఓకే, మనకి ఇక్కడ మెనూ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఓకే, సో ఇది టాప్ లో ఏంటంటే మన విజిట్ చేయాలంటే, మన యొక్క వెబ్సైట్ విజిట్ చేయాలంటే విజిట్ సైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మన వెబ్సైట్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ పోస్ట్ అని ఏంటంటే మన పోస్ట్ అనే ట్యాబ్ లో మనకి ఏంటంటే ఆల్ పోస్ట్, మన ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో ఆర్టికల్స్ అన్ని కూడా మనకి ఆల్ పోస్ట్లు ఉంటాయి. సో ఏదైనా పోస్ట్ మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ క్లిక్ చేసి ఏదైనా పోస్ట్ అనేది మనం యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మన కేటగిరీస్, ట్యాగ్స్. సో మన యొక్క పోస్ట్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆర్టికల్స్ ఉంటాయి, ఫేస్బుక్ మార్కెటింగ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఈ విధంగా ఆర్టికల్స్ మనం కేటగిరీస్ వైజ్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆ కేటగిరీస్ అన్ని కూడా మనం ఈ కేటగిరీస్ అనే ట్యాబ్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ట్యాగ్స్. ఓకే, సో ప్రతి ఆర్టికల్ కి డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఇస్తాం కదా, సో ఆ ట్యాగ్స్ కూడా మనం ఈ ట్యాగ్స్ అనే సెక్షన్ లో మేనేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మీడియా. ఓకే, సో మన దాంట్లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తాం కదా, ఇమేజెస్ కానీ స్మాల్ వీడియోస్ కానీ అవి ఈ మీడియా ట్యాబ్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. సో లైబ్రరీ అని వెళ్ళిన వెంటనే అందులో మనకి ఇమేజెస్ అని మనకి చూపిస్తాయి. ఓకే, లైబ్రరీలోకి వెళ్తే మనకి సో అక్కడ మనకి ఇమేజెస్ అన్ని చూపిస్తాయి. సో ఏదైనా మనం కొత్త ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ బటన్ కానీ, లేదా ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, ఇది కానీ క్లిక్ చేస్తే మన యొక్క బటన్ ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజెస్. సో పేజెస్ లో ఏంటంటే మన పేజెస్ క్రియేట్ చేస్తాం కదా, అబౌట్ పేజ్ అవ్వచ్చు, కాంటాక్ట్ పేజ్ అవ్వచ్చు, ప్రైవసీ పాలసీ పేజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ పేజెస్ అయితే మనం మన యొక్క వర్డ్ ప్రెస్ లో క్రియేట్ చేస్తాం. సో ఆ పేజెస్ అని కూడా మనం ఈ పేజెస్ అనే ట్యాబ్ లో చాలా పేజెస్ కదా, ఏదైనా పేజ్ యాడ్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులో మనం యాడ్ న్యూ, ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి కామెంట్స్. సో మన యొక్క ఆర్టికల్స్ ఉంటాయి కదా, బ్లాగ్ పోస్ట్ ఉంటాయి కదా, బ్లాగ్ పోస్ట్ మీద యూజర్స్ రీడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క థాట్స్ అనేవి వాళ్ళు కామెంట్ చేస్తారు. సో ఆ కామెంట్స్ అన్ని కూడా మనకి సో కామెంట్స్ ట్యాబ్ లో ఉంటాయి. సో ఆ కామెంట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ కామెంట్స్ మనం అప్రూవ్ చేయాలనుకున్నా, లేకపోతే డిసప్రూవ్ చేయాలనుకున్నా చేయొచ్చు. నేను ఇందులో ఏంటంటే ఫ్రెష్ గా ఆర్టికల్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో కాబట్టి మ్యాక్సిమం ఎటువంటి కామెంట్స్ అయితే లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి ర్యాంక్ మ్యాథ్. సో ఏంటంటే మనం ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, న్యూ ప్లగిన్. సో ఏదంటే మీరు అప్పుడే ఫ్రెష్ గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేశారు, అటువంటి కేసులో మీకు ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ కానీ, ఇక్కడ ఎలిమెంటర్ కానీ, టెంప్లెట్స్ కానీ, సో ఈ ట్యాబ్స్ అయితే ఉండవు మీకు. ఓకే, సో ఏంటంటే ఈ ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగిన్ మనకి ఎస్ఈఓ ప్లగిన్, వర్డ్ ప్రెస్ కే సో బెస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్. ఓకే, ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ ట్యాబ్ అనేది వస్తుంది. సో ఓకే, ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ లో మనకి డాష్ బోర్డ్, అనలిటిక్స్, జనరల్ సెట్టింగ్స్, టైటిల్స్ అని మరి. సో ఓకే, ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ మనం మేనేజ్ చేసుకోవడానికి డిఫరెంట్ సెట్టింగ్స్ సెట్ చేయడానికి మనకి ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. సో అవన్నీ మనం ఎలా చేయాలి, ఓకే, ర్యాంక్ మీద సంబంధించినవి ఎలా చేయాలి, ఎలిమెంటర్ సంబంధించిన ఎలా చేయాలి మనం అవి అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే జస్ట్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ గురించి ఒక బేసిక్ ఓవర్ అయితే మీకు ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలిమెంటర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో వెంకటరండ హోమ్ పేజ్ అనేది ఎలిమెంటర్ తో డిజైన్ చేయడం జరిగింది. సో అందులో మన ఎలిమెంట్ సెట్టింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఓకే, ఇందులో మనకు ప్రో వర్షన్ కావాలంటే అప్గ్రేడ్ లోకి వెళ్తే ప్రో వర్షన్ అవుతుంది. నేను ప్రెసెంట్ ప్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. సో మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ప్రీ వర్షన్ తో మనం మంచి టెంప్లెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా బెటర్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ప్రో వర్షన్కి అయితే
వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ టెంప్లెట్స్. ఓకే, నెక్స్ట్ అపియరెన్స్. అపియరెన్స్ ఏంటంటే మన యొక్క సెట్టింగ్స్, మెయిన్ బ్లాగ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో మన హోమ్ పేజ్ అవ్వచ్చు, లేకపోతే మన హోమ్ పేజ్ లేటెస్ట్ పోస్ట్ డిస్ప్లే అవ్వాలా, లేకపోతే కస్టమ్ హోమ్ పేజ్ డిస్ప్లే అవ్వాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సారీ ఫ్రెండ్స్. సో విడ్జెట్స్ కస్టమైజ్లో ఏంటంటే మనం మొత్తం మన యొక్క ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, మన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం కస్టమైజ్లో చేయొచ్చు. ఓకే, రైట్ సైడ్ బార్ డిస్ప్లే చేయాలా, డిస్ప్లే చేయకూడదు, ఇవన్నీ కూడా మనం కస్టమైజ్లో చేసుకోవచ్చు. విడ్జెట్స్ అంటే మనకి రైట్ సైడ్ బార్ విడ్జెట్స్, ఫోటోలో విడ్జెట్స్ వస్తాయి కదా. సో అవన్నీ కూడా మనం విడ్జెట్స్లో సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మెనూస్లో ప్రైమరీ మెనూ, సెకండరీ మెనూ, సో అదేవిధంగా ఫోటోలో మెనూ, వీటిని మేనేజ్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను వేరే ప్లగిన్ అనేది ఇన్స్టాల్ జరిగింది హెడర్కి, ఫోటోకనే. సో ఓకే, సో మీరు ఎలిమెంట్ అన్నది కనుక మీరు ప్రీమియం వర్షన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే ఈ ప్లగిన్ అవసరం లేదు. సో మీరు ఎలిమెంట్ ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నట్లయితే, సో ఇదేంటంటే మనకి ఎలిమెంట్ హెడర్ అండ్ ఫోటో బిల్డర్ మనకి అడ్రస్, ఫోటోస్ కొంచెం బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. బట్ ఈ ప్లగిన్ యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎలిమెంట్ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రా ఆప్షన్స్. ఓకే, ఆస్ట్రా ఆప్షన్స్ ఏంటంటే నేను ప్రజెంట్ ఈ బ్లాక్ యూజ్ చేస్తున్న థీమ్ ఏంటంటే WP ఆస్ట్రా. సో ఓకే, ఈ ఆస్ట్రా థీమ్ ని మనం కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే, సో ఆ సెట్టింగ్స్ ఏమైనా మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఆస్ట్రా ఆప్షన్స్ లో వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లగిన్స్ ట్యాబ్. సో ప్లగిన్స్ ట్యాబ్ అని మనకి ఇంపార్టెంట్. మీకు డిఫాల్ట్ గానే ప్లగిన్ ట్యాబ్ వస్తుంది. ఓకే, ఇందులో కొన్ని ట్యాబ్స్ మీకు డిఫాల్ట్ గా రావు. ఏదైతే కొంచెం ప్లగిన్ కి రెలవెంట్ ఉన్నాయో వస్తాయి. ర్యాంక్ మీద అవ్వచ్చు, ఎలిమెంట్ అవ్వచ్చు, ఇక్కడ టెంప్లెట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కోడ్ స్నిప్పెట్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎడిషనల్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం వల్ల వచ్చిన ట్యాబ్స్. ఓకే, సో మాక్సిమం మనం ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినా సరే ఆ ప్లగిన్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా మనకి ఇందులోనే, సో మనకి సెట్టింగ్స్ లోనో లేకపోతే కింద మనకి ఆ పర్టికులర్ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లగిన్స్ లో మనం ఏదైనా కొత్త ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ప్లగిన్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగిన్స్ లోకి వెళ్తే మనకు ప్రెస్ మన దాంట్లో ఏ ప్లగిన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో తెలుస్తాయి. సో అదే మనం ఏదైనా ప్లగిన్ యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు యాడ్ న్యూలోకి వెళ్ళి ఆ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజర్స్. సో ఓకే, మన బ్లాగ్ లో మనం అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, సో మనం ఆర్టికల్స్ ప్రొడక్షన్ చేయొచ్చు, మనం మన ఎంటైర్ బ్లాగ్ మనం మేనేజ్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకి కొంతమందికి ఆధార్ యాక్సెస్, కొంతమంది సబ్స్క్రైబర్స్, ఈ విధంగా మన యూజర్స్ రోల్ అసైన్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులు మనం యూజర్స్ ట్యాబ్ లోకి వెళ్ళి యాడ్ న్యూలో క్లిక్ చేసి యూజర్ చేయొచ్చు. అదేవిధంగా మన ప్రొఫైల్ సెట్ చేసుకోవాలనుకుంటే సో ప్రొఫైల్ లోకి వెళ్ళి మనం ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టూల్స్. ఈ టూల్స్ అనేది కూడా మనకి సో బై డిఫాల్ట్ వస్తుంది. సో ఓకే, మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక వేరే సపోజ్ బ్లాగర్ నుంచి మనం వర్డ్ ప్రెస్ లోకి ఇంపోర్ట్ అవ్వాలి అనుకున్నాం అనుకుంటే అటువంటి కేసులో ఏంటంటే మనం ఇక్కడ టూల్స్ లో ఇంపోర్ట్ అనే ట్యాబ్ వాడతాం. సో అది మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే, సో వేరే ప్లేస్ కి మనం హోస్టింగ్ మారేటప్పుడు లేకపోతే సో ఓకే హోస్టింగ్ మారే అటువంటి కేసులు మనం ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి సెట్టింగ్స్ లో వచ్చేటప్పటికి జనరల్, రైటింగ్, రీడింగ్, డిస్కషన్. జనరల్ ఏంటంటే మనం సో బేసిక్ గా చూపిస్తాను, డోంట్ వరీ. సో జనరల్ ఏంటంటే మనం మన యొక్క సైట్ టైటిల్, ఓకే, ట్యాగ్ లైన్, సో అదేవిధంగా వర్డ్ ప్రెస్ అడ్రస్, సైట్ అడ్రస్, ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మనం అప్కమింగ్ ట్యూటోరియల్స్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెండింటికి ఒకే అడ్రస్ ఇవ్వాలా, డిఫరెంట్ అడ్రస్ ఇస్తే సో ఎలాగుంటది సో అన్నది మనం వచ్చే వీడియోస్ లో మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైనా సరే మన సైట్ అనేది మెంబర్షిప్ ఉంది అనుకోండి, సో యూజర్స్ వచ్చి మన సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. అటువంటి కేసులు ఏంటంటే మనం ఎనీవన్ కెన్ రిజిస్టర్ పెట్టుకుంటాము. సో ఎనీవన్ కెన్ రిజిస్టర్ అని క్లిక్ పెట్టుకుంటే సో యూజర్కి ఏంటంటే రిజిస్టర్ చేసుకునే క్యాపబిలిటీ ఇచ్చినట్టు. సో ఆ న్యూస్ వచ్చే యూజర్ సబ్స్క్రైబర్ కింద అవుతారా, ఆధార్ కింద అవుతారా, లేకపోతే అడ్మినిస్ట్రా, ఎడిటరా అన్నది మనం ఈ పర్టికులర్ సెట్టింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రైటింగ్, రీడింగ్, డిస్కషన్. ఇందులో ఏంటంటే పెర్మాలింక్స్ మనకి ఇంపార్టెంట్ ట్యాబ్. ఏంటంటే పెర్మాలింక్స్ ఏంటంటే మన యొక్క పెర్మాల్ లింక్స్ ఉంటాయి కదా. సో యూఆర్ఎల్ అనేది మనకి ఏ స్టైల్లో డిస్ప్లే అవ్వాలి, సో యూఆర్ఎల్ ఇయర్ రావాలా, మంత్ రావాలా, లేకపోతే ఓన్లీ సైట్ టైటిల్ వస్తే సరిపోదా, సో అవన్నీ కూడా మనం పెర్మాలింక్స్ లో చూసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి కామన్ సెట్టింగ్స్ లో పెర్మాలింక్స్ లో ప్లేన్ అవ్వచ్చు, లేకపోతే డేట్ అండ్ టైమ్. ప్లేన్ లో ఏంటంటే మనకి క్వశ్చన్ మార్క్ P = ID వస్తుంది, పోస్ట్ ఐడి వస్తుంది అక్కడ. సో డే అండ్ టైం వేస్తే మనకి ఈ విధంగా మొత్తం ఇయర్, మంత్ ఇది చూపిస్తుంది. సో అదే న్యూమెరిక్. ఓకే, మీడియం అండ్ నేమ్, పోస్ట్ నేమ్. సో ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకునే ఇక్కడ పోస్ట్ పెర్మాలింక్ లో ఎక్కువ స్ట్రక్చర్ ఏంటంటే పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డే టు టైమ్ ఇవన్నీ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండవు. నెక్స్ట్ ఇంకేంటి ఏంటంటే ఇక్కడ డేట్ అండ్ టైమ్స్ యూజ్ చేసుకుంటే మనం యూఆర్ఎల్ ప్రతిసారి చేంజ్ చేయవలసి వస్తుంది. సో కాబట్టి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు పెర్మాలింక్స్ వచ్చేటప్పటికి పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఇట్స్ బెస్ట్. మోస్ట్ ఆఫ్ ది బ్లాగర్స్ ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే, పోస్ట్ నేమ్.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైవసీ సెక్షన్ మనం వచ్చే అప్కమింగ్ వీడియోస్ లో మనం వీటిని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కోడ్ స్నిప్పెట్స్ ఉంది కదా, కోడ్ స్నిప్పెట్స్ ఏంటంటే WP కోడ్. సో ఓకే, WP కోడ్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం వల్ల కోడ్ స్నిప్పెట్స్ అనే ట్యాబ్ అనేది రావడం జరిగింది. సో ఓకే, ఈ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఏంటంటే, సో మీకు ఏంటంటే మీ దాంట్లో ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ ఉంది, గూగుల్ అనలిటిక్స్ కి సంబంధించిన కోడ్ మీరు ఎడర్లో కానీ ఫోటోలో కానీ పేస్ట్ చేయాలి. సో దానికోసం మీరు థీమ్ ఫైల్స్ ఎడిట్ చేసి మీకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదే అనుకోండి, అటువంటి కేసులు ఏంటంటే మనం ఇటువంటి ప్లగిన్ యూజ్ చేసి ఈజీగా, సో ఏంటంటే మనకి ఇందులో కోడ్ స్నిప్పెట్స్ లో చూడండి, మనకి కోడ్ స్నిప్పెట్స్కి వెళ్తే మన డిఫరెంట్, నేను ఆల్రెడీ కొన్ని స్నిప్పెట్స్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో మళ్ళీ ఎడర్ అండ్ ఫోటోలోకి వెళ్తే మన ఎడర్లో ఏ కోడ్ పేస్ట్ చేయాలి, ఏ కోడ్ ఫోటోలో చేయాలన్నది కూడా మనం చేసుకోవచ్చు. సో నెట్ స్లోగా ఉంది, వెయిట్. చూడండి, ఎడర్లో ప్రస్తుతానికి ఎటువంటి కోడ్స్ పెట్టలేదు. సో ఫోటోలో వచ్చేటప్పటికి గూగుల్ అనలిటిక్స్ కోడ్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు నెక్స్ట్ ఇప్పుడు మీరు యాడ్సెన్స్ తో మానిటైజ్ చేస్తున్నారు మీ బ్లాగ్ ని. యాడ్సెన్స్ తో మానిటైజ్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్లేస్ లో యాడ్స్ అనేది పెట్టాలి. అటువంటి కేసులో మీరు ఒక ప్లగిన్ కోసం సెట్ చేయొచ్చు. సో ఎంతముందు నేను ఏంటంటే యాడ్ ఇన్సర్ట్ అనే ప్లగిన్ అయితే యూజ్ చేసేవాడిని. సో ప్రెజెంట్ ఏంటంటే నేను ఈ WP కోడ్ అనే ప్లగిన్ కూడా బాగుంది. సో అందుకోసం ఈ WP కోడ్ అనే ప్లగిన్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దీనికి ముందు అయితే నేను యాడ్ ఇన్సర్టర్ ప్లగిన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ లో ఆల్రెడీ యాడ్ ఇన్సర్టర్ ఉండడం జరిగింది. సో ఈ ప్లగిన్ కూడా ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు వరకు అయితే నాకు బెటర్ అనిపించింది. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఫుల్గా మీకు ఈ ప్లగిన్ మీద డెడికేటెడ్గా ఒక వీడియో అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే, మీకు ఆ డెడికేటెడ్గా ఒక వీడియో కావాలనుకుంటే కింద మీరు కామెంట్ తెలియజేయండి. సో మీరు కింద కామెంట్ తెలియజేస్తే నేను ఆ వీడియోని మీరు సో ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, WP కోడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి WP ఆప్టిమైజ్, ఇది కూడా వన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం వచ్చింది. ఏంటంటే ఇది ఇమేజెస్ ఆప్టిమైజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి వన్ సిగ్నల్ ఏంటంటే మనకి పుష్ నోటిఫికేషన్స్. ఓకే, ఎవరైనా సరే మన వెబ్సైట్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మన బ్లాగ్కి సబ్స్క్రైబర్స్ అవుతారు. ఎప్పుడైతే మనం న్యూ బ్లాగ్ పోస్ట్ పోస్ట్ చేసినా లేకపోతే అదే బ్లాగ్ పోస్ట్ మనం అప్డేట్ చేసిన అటువంటి కేసులు ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రిపీటెడ్ ఆడియన్స్ అన్నవారు మన యొక్క బ్లాగ్కి వస్తారు. అట్ ది సేమ్ టైం మన యొక్క బ్లాగ్ ఆడియన్స్ అన్నవారు బిల్డ్ అవుతారు. ఓకే, సో చాలా మంది ఏంటంటే సో బ్లాగ్ స్టార్ట్ చేస్తారు, సో ఆర్టికల్స్ రైట్ చేస్తారు, బట్ ఆడియన్స్ అనేది బిల్డ్ చేసుకోరు. ఓకే, మన ఆడియన్స్ అనేది ఈమెయిల్ ద్వారా ఆడియన్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా ఆడియన్స్ బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఆడియన్స్ బిల్డ్ చేసుకుంటాకే. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ, ఓకే, ఆడియన్స్ బిల్డింగ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఈమెయిల్స్కి ఇవ్వండి. ఓకే, ఈమెయిల్స్ ద్వారా మీరు ఆడియన్స్ అనేది బిల్డ్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం. సో ప్రజెంట్ అయితే పవర్ అయితే తీసేయడం జరిగింది. సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇటువంటి ట్యూటోరియల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, అప్కమింగ్ వీడియోస్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.